బ్యాటింగ్ చేతుంటే అవనా ఎటువంటి దాటా కొడుతుంది బాల్ బాయ్ పట్టుకురాబో ఇప్పుడు ఆట మధ్య అయిపోయి కాదురా మీరు ఆ పొలానికన్నా ముందు నువ్వే ఎగురుతున్నావురా మరి ఆట మధ్యలో అయిపోయా తేపో నాకు వెళ్ళది చక్క బాల్ కొట్టినావు ఇంట్లో దొరకలే చక్క పోయి బాల్ కొనుక్కరాప నాకు వెళ్ళది ఏమంటా అవురా బాల్ కొనుక్కోమంటే అగావేనారా ఉత్తరే వస్తాయి మా ఇంట్లో ప్రింటింగ్ మిషన్ అనుకుంటున్నా ఏంది బాల్కి ఎంతనే మా అంటే 80 రూపాయలనే కొనుక్కరాపో 80 రూపాయలు ఎంత అనుకుంటున్నావు నువ్వు తిరుపతి అన్న బాల్ కొనియకపోతే నడవది బాల్ కొనిచ్చుడే లేకపోతే నీ సైకిల్ ఎత్తుకొస్తాం ఏమంటావు బివన్న అవురా నీకు బివన గురించి తెలియదారా బివన మంది మొక్కేటుంటే అటే మాట్లాడతాడు బివన్న మీ తమ్ముని బాల్ కొనివ్వను తిరుపతి అన్నకి పోరగాళ్ళతోనేంది చక్క 80 రూపాయలు మంచి బాల్ లేపో నెంబర్ బాల్ వస్తుంది ఇలా అనేటోళ్ళే ఉంటారు నేను ఇక 80 రూపాయలకి వెనక్కి వస్తాడు మన దగ్గర లేవురా అవ్వతోర్రా అరబియా 100 రూపాయలు నీకు తర్వాత ఇస్తా కానీ నువ్వు నడకురా నాకే ఎండకాలం అవుతుంది పెప్సీ తీసుకుంటే కరువు ఉన్నది కొనుక్కో ఏమన్నా చేసుకో ఆటలు తీట బాల్ కూడా కొట్టుకున్నావు సంత అన్నదమ్ములకు ఇట్లున్నాక ఏం బాగుపడతారా ప్రపంచం మీద తిరుపతన్నా ఒకటి చెప్పమంటావా చెప్పురా గోలు ఐపీఎల్ బెట్టింగ్ అయ్యి ఓవర్ అవసరం కూతుండదు అవునే 1000 రూపాయలు వస్తాయి 2000 రూపాయలు వస్తాయి మా దోసుగాళ్ళు కూడా ఎత్తురా ఇంటర్ దోసుగాళ్ళు ఇయో వాళ్ళకి బండ్లే పెట్రోల్ మందే వెళ్తున్నాయి చాయ్ టిఫిన్ల మందే వెళ్తున్నాయి మంచి ఖర్చులు వెళ్తున్నాయి ఒక్క బాల్ కాదు 20 బాల్ కొనొచ్చు ఇదంతా మంచిగా ఉంది కానీ 80 రూపాయలు ఎవరా అంటే మీరు బెట్టింగ్ పెట్టి పడుతుంది ఏం చేయమంటారా మన దసరా బట్టలు కొనుక్కున్నావా కొనుక్కోలే మీ అవ్వని అడుగుపో అవ్వనకు బట్టలు కొనుక్కుంటాను అడుగుపో 1000 రూపాయలు ఇస్తుంది అప్పుడు ఎట్లా కొనుక్కోలే ఇప్పుడు కొనుక్కుంటాను పో ఇప్పుడు అడిగితే మావా దేని పడుతుందని అమ్ముతుంది ఇలా బట్టలాడాలి మా ఇంట్లో పైసలు అడుగుదామంటే నాకు ఉచ్చి పడుతుందిరా మావేమంటాడు మా అన్నేమంటాడు భయం ముందురా నాకు బగ్గా అగోని రసులుగా ఈ బెట్టింగ్ అంటే ఎట్లా రాసా నాకు అర్థమవుతలేదు మంచిగా చెప్పురా బరబరి ఓ తిరుపతన్నా ఏదో ఒక మ్యాచ్ ఉంది అది గెలవా అని ఒక 1000 రూపాయలు అది ఇట్లా తెలిసిందనుకో నీకు 2000 వస్తాయి అట్లా కాదే బాల్ టు బాల్ కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బాల్ 4 కొడతా 6 కొడతాను అడుగుతారు 4 కొడుతున్నాను అనుకో 4 కొట్టింది అనుకో నీకు 2000 వస్తాయి మంచిగా సంపాదించుకోవచ్చు మస్తు మార్గాలు ఉన్నాయి ఇలా అరే నాకు ఇన్ని రోజులు తెలియదురా 1000 ఏందిరా 1000 ఆ 1000కి ఇంకా 3 జమ చేస్తా ఏమన్నా కాలు మొక్క బతిలాడు ఒక్కసారి 4 వేలు పెట్టి పెడదాం 8000 వస్తాయి మీకు పట్టే బ్యాట్లు కొడతారా బ్యాట్లు కాదురా డైరెక్ట్ ఒకటి కిట్టే పట్టుకొద్దాం హరి మనకేందిరా డోకా అరే నిజంగా వస్తాయి పైసలు మరి అత్తయ్యో చెప్తా ఎక్కడ వేసిన నేను చెప్తా ఎక్కడ వేసుడు నేను చెప్తా దా నీకు ఎందుకు దా పైసలు అయితే తీసుకురా అబ్బా నిన్న పోసిన పెద్దగా ఎండ పోతా పోతున్నావు ఎవరా బాల్ కొనిచ్చినా కొంచెం పో అవ్వా నువ్వు ఆట అన్నావు మెల్లగా కొట్టాడుగా బ్యాలు వేసి గట్టి కొట్టి నువ్వు బాల్ వేది కొనిగట్టు పోరాలు అలా గొనిచుదేనారా బాలు ఇప్పుడు ఏ వాళ్ళు మనోళ్ళు ఏం కాదు ఏ నువ్వు చేసే పనులే గిట్లున్నాయి ఇక తిరుపతి అంటే కోపానికి వస్తావు కానీ నువ్వు లేరికల్లో పెడతాను అవా మన పండుగ బట్టలు వంకలు కానీ ఒక 1000 రూపాయలు ఇయ్యే పండుగ వేయింది కాదు కొడుకు ఎందుకు ఇప్పుడు ఎప్పటికి బాధపడుతుంది నాకైతే కొత్త కొత్త కొని నాకు కొనేకు నీకే కొనిస్తాను కాదురా ఆయన మిడుకుతావు నువ్వేమో ఆయన కానీ నాకైతే ఇప్పుడు ఒక 1000 రూపాయలు అంతే నాకు తెలియదు 1000 రూపాయలు అలా వస్తాయా అత్తయ్య కానీ పో అగ్గోసగ్గు కొనుక్కుంటా గా సూట్ కేసులు ఉన్నాయి నాకు తెలిసేపు ఆ పప్పు డబ్బాలు పెడతావు నాకు తెలిసేపు మొన్న అతే 1000 రూపాయలే ఇవన్నీ నాబా చెప్పాను రా మరి చెప్పను అత్త ఆడు పెసరగా నేర్పలేండి మరి కొట్టాలి కూడా చెప్పాలి అవన్నీ పెసరగా జంగలో కొడతాను అంతే నీకు పైసలు అవురా పైసలు చేసినట్టు కూడా పెసరగా స్థలం ఉందంటావు మరి డిజైన్స్ తెచ్చుకుంటావు అని పని చేయవారా నేను చేయకపోతే మీరే ఎత్తారు పని పో చెప్పాను రాపు ఏం ఎత్తున్నారా ఈ నాకేం పని దాని దీనికి జాబ్కు ట్రై చేస్తున్నా అయితే కానీ ఒక 3 రూపాయలు అయిపోతుందిరా 3000 3000 ఎందుకే ఏ అర్జెంట్ పని కొద్దిగా అంతా మరి నేను ఇస్తే మళ్ళీ నువ్వు ఇస్తాను నాకెట్లా ప్రూఫ్ ఉండాలి అరే గింత పెద్ద మనిషి నాకు బండి ఉంది సైకిల్ ఉంది బర్రు ఉన్నాయి వ్యవసాయం ఉన్నది 3000 రూపాయలకి ఇల్లు ఉడుక్కొని పోతాను రా ఊళ్ళకెళ్ళి అయ్యో ఇవాళ రేపు రోజులు మంచలేవే అబ్బా నిజం మొన్నోని గంటే ఇచ్చిన 5000 అంటే ఇచ్చిన అది రూపాయి పత్తకలేదు ఏమన్నా అంటే మళ్ళీ రిటర్న్ నన్నే గవర్నర్ ఇస్తావా ఇవ్వవా ఇప్పుడు నేను ఏం నమ్మియాలి నేను ఇచ్చుడు ఇస్తా
అరే నీ 2 రోజులు 3 రోజులు తెచ్చిస్తారా నీ పైసలు నీకు 3 రోజులు చాలు బస్ నీకు మిత్తి ఉడతావు ఇట్లా అవసరం ఉంటే చేయగా మిత్తి ఎందుకు కానీ 3000 కావాలనా సరే మరి నేను ఇస్తా 3 రోజులకు పక్క నాకు తెచ్చి 3 రోజులకు నువ్వు ఒక్క గంట కూడా నాకు ఆగు మా ఇంటికి రా నువ్వు ఏదంట కదా నీకు పో సరే నీ అదృష్టమో మా అదృష్టమో కానీ జేబుల్లో ఇలా 3000 పెట్టుకొని తిరుగుతున్నాయి ఎందుకో 5 6 7 8 9 10 ఇగో 3000 లెక్క పెట్టుకో ఇక నువ్వు లెక్క పెట్టా నేను ఎందుకు లెక్క పెట్టదు కానీ మా ఉంటాయి మరి ఎట్లా నమ్మకంతో ఇచ్చినో అదే నమ్మకంతో నాకు మళ్ళీ నన్ను సిక్కులో పడేయకు కొద్దిగా అరే నువ్వు గాయం తదిలేదు అరే నువ్వు గిట్లా అంటావు నువ్వేమో నేను దా ఎడిచిపెడా నేను ఏనేస్తాను కోపాచి బర్రె ఎక్కడిరా బర్రెలు మొదలు అమ్ముతుంది కదా అవ్వ మా ఇంట్లో 2 గల బర్రె ఏంద్రా బంగారం అవసరం కొడుకు పట్టుకొని బర్రె అన్నవాటివి ఇదేనా నీ పద్ధతి ఎక్కడ నేర్చుకున్నావురా మాసాలు కానీ ఇచ్చిపెట్టు కూడా నేర్చుకోపోతాడు అవ్వా ఈ కొడుకులు చేస్తే చాను తెలుసా ఏం చేసినావురా అవా నేనేం చేయలేదు నువ్వు ఇచ్చిన పైసలు కూడా బెట్టింగ్లో పెట్టినా పైసలు వేయి దానికి ఇచ్చింది అంటే నన్ను ఇట్లా బెట్టింగ్ పెట్టినావా ఏం బెట్టింగ్ రా పైసలు అనుకుంటున్నావు మరి పెంకాసలు అనుకుంటున్నావు రా నీ మనసుకు మేము మంచి కట్టేసినావురా మెచ్చిండ్రా నీకు అవ్వా నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు కాదే ఇంకోటి 3000 అడకపోయినట అవి కూడా మూడగొట్టిండు ఈ చెట్టు తినాలి నా దగ్గర 1000 అడకపోయినా ఇంకో దగ్గర 3000 అడిగినావు 4000 పోదా వచ్చినావా అయితే పోరా అయితే సీత గడివారే పప్పులు అవుతాయి దా మా గట్టి ఒక ఏర్పడతారు దానికి దా రెడీ అది తింటున్నా అవ్వయ్య తినేపో అదే మట్టి పైసలు తినేపో అవ్వ నేను పొలం కడిపోయి ఆ 2 గల బర్రెకు ఇంత గడి కోసుకొస్తా ఏం గడ్డి తెచ్చినావు తేలేవురా పోరని నువ్వు బర్రె కింద లెక్క చేయవాటి పురాగా సరే కానీ అవ్వ మరి చిన్నగాడు మొన్న అంత పైసలు అడిగిండు మరి ఆడు ఇంటికి ఎప్పుడైతే తెలియదు ఏమోరా ఇంతో ఇదే తలకాయ నొప్పిందాడు ఎట్లా పేరు కత్తాడో మనకి ఈ బాధలు ఎన్నడు పోతాయో కానీ అంత గండే ఉందిరా మనకు బంగారం అంటే బంగారాన్ని మెచ్చుకుంటాడు ఇట్లా బజార్కి ఇగ్గబట్టే మన ఏం చేయాలని ఎప్పుడు వస్తాడు మరి ఆడ వస్తాయి కానీ సమాధానం చెప్పు ఇంటికి కత్తాడా అవ్వ అది పైసలు ఇచ్చిన ఊరుకుంటారు రాడా అడకపోవడానికి ఎన్ని రోజులు ఊరుకుంటాడు పేరు కత్తాడో కానీ అర్థమైతే లేదు నా గురించి మాట్లాడుతురా ఏ లేదు వచ్చింది అట్లే లేదు ఇంకా మరి చిన్న ఏ పని ఎత్తున్నావు ఏం లేదు నాకేం పని ఉంది పొద్దుగా వెళ్తున్నావు అంటే మళ్ళీ చాయ్ తాగున్నాను జల్ది ఎత్తి అవ్వ సాయ అప్పుడే లేదారా అప్పుడే పెట్టిన సాయి మీ వాడు ఏం చేస్తున్నావు మరి మావాడా ఈ మావకి ఏర్పడే అమ్మ మొన్నటి పైసలు ఇవ్వలేటనా మరి మేవాడు పైసలు ఇవ్వకపోతే ఎటు పోతాయి కానీ కొడుక నువ్వేం పని చేస్తావు అవ్వా తమ్ముడు చదువుకుంటుడే అయితే జాబ్ వస్తాయి కానీ ఒకరు చేస్తాడు కష్టపడాలి కష్టపడని ఏది వస్తుంది కానీ ఇక దేవుని దయ వల్ల జాబ్ అన్న రావాలి అవును కానీ ఇక పైసలు ఇవ్వరా కొద్దిగా సాయిలో చక్కెర ఎక్కువైందా బిడ్డ ఏ అమ్మ మంచిగా ఉంది చెప్పలేదు బాగా తీయలేదు మీడియమే ఉంది లగ్గం చేసుకుంటావా కొడుక నువ్వు గడ పిల్లు ఉన్నది నాకెందుకు లగ్గం ఇప్పుడు నౌకరైతే రాని ఏ తమ్మ చేసుకుంటే చెప్పురా పొలం మంచిగా ఉన్నాయి వరకట్నం కూడా బాగా పోతారు ఇప్పుడు అదే నౌకరు వచ్చినాక వేసుకుంటా అరే పైసలు బాగా పోతారు సంబంధం మంచిది బిడ్డ అమ్మ మరి చేసుకుంటే చెప్పురా మరి మంచి సంబంధం ఉన్నది పైసలు కూడా పోతారు వరకట్నం బాగా వస్తాయి అది మర్యాద మనసులు బిడ్డ మంచోళ్ళు సరే కానీ తర్వాత చెప్తుంది అమ్మ అన్న తర్వాత చెప్తుంది సరే ఆలోచించుకో మరి అమ్మాయి మంచిది వరకట్నం కూడా వస్తాయి బాగా పైసలు సరే సరే చెప్పు బాపు నమ్మకం చెప్తా చెప్తా దా నడిమే దా
ఇడుగురా ఇది ఏయ్, దా, ఇడుగురా అంటే ఇంగో నీళ్ళు. దా. అవ్వా బర్రె గడ్డి పెద్దలే నీళ్ళు అదిలే. అరే దండం పెడతారా ఈ గడ్డి ఏంది తనిగేంది వీళ్ళేంది అవా నీకన్నా దండం పెడితే ఇడివే ఇది ఇడుగురా అంటాను నువ్వు మంచం వెళ్తే నీకు ఈ పరిస్థితి వచ్చినారా నీ పరిస్థితికి తగ్గట్టు పని చేస్తున్నాడు తిరిగా దా ట్రు. అవ్వు బర్రె మారే చూపుతుంది. దా ట్రు. అరే ఇడుగురా అని దండం పెడతాను చెప్తుండ్రా వీళ్ళేంది గడ్డి ఏంది అవ నువ్వని చెప్పానికి ఇడుగురా ఇక గుణానికి అత్తడు కానీ ఇడుగు ఇక నన్న బుద్ధికి రారా ఇడుగురా ఇడుగురా ఇడుగు ఇక మా బుద్ధికి అత్తడు కానీ ఇడుగురా తమ్ములారా ఓ క్రికెట్ దేవుళ్ళారా ఒక్క టీముల ఆడేటోళ్ళు మీరే మాకు ధైర్యము ఒక్క పిడికిలి లెక్క మీరు కలిసి ఆడితేనే గెలుస్తాము 1000 రూపాయలు బెట్టు వేసినాం తీర్చుకోండి మా రుణం అంతకన్నా మించి మేము స్వర్గమేమీ కోరము బెట్టు వేసిన టీం గెలుపుకై కోటి చుక్కలై చూస్తుంటాము అన్నలారా తమ్ములారా ఓ క్రికెట్ దేవుళ్ళారా రోజు మనం చేస్తలేడు తిరుపతి అన్న ఎవర్రా మనోడేనా కూర్చోరు వస్తాడు మళ్ళీ మన దగ్గరికి సరే కలుద్దాం గ్రౌండ్ అరే ఆపడతేమోరా నీ ఆబట్టు చల్లగా ఉండే ఏమాబట్టుడే అటు పోతుండే ఇటు వస్తుంది కానీ మా ముంగట్న అయితే తాగుతుండా అక్కడికి వెళ్ళి పిలుచుకుంటూ వస్తున్నారా వెనక పక్క యూసులో ఏం లేదు ఒక్కడే తొగబడుతుండు చిన్న నువ్వేమున్నావే గా నీయాసంటోళ్ళు పోర్లెంబడి వాడాలి కానీ తిరుపతి నెంబడి వాడుతున్నావు తిరుపతి నెంబడి వాడే అవసరం నీకేం వచ్చింది అవరాసు ఏమైందని అడుగుతున్నావేంద్రా ఆ గిట్ల కడ గిట్ల లొల్లైంది కావచ్చు అందుకే అప్పుడు పడుతుడు అవునా చిన్న ఏమైంది నీ గెట్లు పాడగా గెట్లు ఎక్కడిరా ఆయనదో గుట్టకుండే నాదో గుట్టకుండే పొలం ఆయన మొన్న 3000 అడిగినరా అవసరానికి అరే అర్జెంట్రా నాకు ఆస్తి బీస్తి నన్ను నమ్మతలేరు అన్నాక 3000 ఇచ్చిండ్రా నన్ను యూత్తనే ఉరుకుతుండు అసలు మోదుకు సెట్లు ఎండిపోగానికి పైసలు ఇస్తాడే ఈ 3 సెట్ల ముచ్చట గిల్లె ఎక్కడ వచ్చిందిరా వీళ్ళు గుట్టనాక గుర్తుకొచ్చింది తీయలేవే తలకేగా అడగాను అవును నీ ఇంట్లో అడిగిపోయినావే మరి నీ పోవుడు చల్లగుండా ఇయ్యలడికి 3 రోజులయ్యరా పోయినప్పుడల్లా సాయ ఒత్తురు పంపిత్తురు నానబెట్టి ఒకటే అడుగుతావా అటుకులు పైసలు అడుగుతావా అని బా ఏను ఆ పైసలు మర్చిపో చిన్న నువ్వేం చెప్తావు చెప్పాలా రోజు చాయ్ టిఫిన్ టైంకో చాయ్ పోస్తారు అటుకులు పెడతారు బుక్కు అట్టని బాగా జరుపుకో ఎవరాలు చెప్పిన నమ్మకే తిరుపతి ఉండి లేదా దాని ఇష్టానికో పుణ్యమని వస్తాయి అరే తిరుపతి ఉండి లేచి ఇంత పుణ్యం వచ్చరా ఎటు కాకుండా ఇత్తిగారా చి ఈత పొవ్వనికి అద్దరా పైసలు అందరు దొంగ నా కొడుకులే ఒకటి తిరిగి ఇస్తలేడు పైసలు తిరుపతి అని ఎందుకు ఆగలేడు నాకు ఇప్పుడు అర్థమైందిరా అప్పులు మెసలు రాకుండా అయినాయి అందుకే అవుతున్నాడు వాళ్ళ దగ్గర కూడా అవునే కన్నగరన్న ఓన్ పైసలు కిట్టేమవుతుంది నా ఇంట్లో పెట్టుకుంటారే పైసలు వాళ్ళ ఇంట్లో గోల్డ్ రూపాయలు ఉన్నాయి మరి మా చిన్న బావకి మన మానం ఉందా గన్ని రూపాయలు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అరే ఇచ్చేటప్పుడు మనం తీసుకునేటప్పుడు ఏం మానం రా అందరు సంవత్సరాలు ఏం కాదు కానీ పోదాం పారి అది ఇలా బాత్కలు కొడుతురా గడేడు పోతాయి ఇట్లా మర్చిపోయినా